మేషం తిప్పి దేవుడు మాట్లాడుతున్న చేత కదరా నీకు? మనుషుల చేతుల్లో వెళ్ళే వ్యక్తిగా ఉంటే మాడిపోతావు. రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తే నేను ఒంటరి వారిగా మార్చేస్తావు. కానీ దేవుడి చేతుల్లో వచ్చిన జీవితాలు అనాథగా మారా. పూటకో వేషం వేసే దేవుడి కాడురా, రంగులు మధ్య దేవుడి కాదరా. డబ్బుంటే ఒకలాగా లేకొకలా ఉండే దేవుడి కాదరా. మెత్తన మనసుగా నీ జీవితం మార్చుకుంటే, హృదయాన్ని మార్చుకునేవాడిగా మారుతూ ఉంటే, లోకములో ఉన్నంత కూడా వేస్ట్గా భావించి దేవుడి చేతుల్లో ఉన్న వ్యక్తిగా నువ్వు మారాలని కోరుకుంటే, ఏ కష్టంలో నీవు ఉన్నావో, దేని బట్టి ఏడుతున్నావో, దేని బట్టి కుమిలిపోతున్నావు, ఇక నా జీవితం అయిపోయిందని బాధపడుతుంటావో, పాడైపోయిన జీవితం దేవుడు బాగు చేస్తాడు. పాడైపోయిన కుటుంబం దేవుడి కడతాడు. నీ దేవుడు అంటున్నాడు, నేను విసిరేసే దేవుడు కాదు. ఈ లోక డబ్బు పోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే, అనారోగ్యత ఏడుతూ ఉంటే, నువ్వు చుట్టాలకు అవసరం లేదు, బంధువులకు నువ్వు అవసరం లేదు. ఒక భార్యగా నువ్వు అనారోగ్యంతో ఉంటే, సుఖానికి పనికి రాకపోతే భర్తకు నువ్వు అవసరం లేదు. ఒక భర్త అనారోగ్యంతో ఉంటే, వాడు సుఖానికి పనికి రాకపోతే భర్త నీకు అవసరం లేదు. రోగుష్టిగా మీరుంటే సమాజానికి అవసరం లేదు. కానీ ప్రభు మనసు తెలుసుకోరా. ఏ స్థితిలో నీవు ఉంటా, ఏ అనారోగ్యంతో ఉంటా, ఏ బాధలతో ఉంటా, ఈ లోకానికి పనికి రాని వాడిగా నువ్వు ఉంటా, ప్లీజ్ విత్ మై హ్యాండ్ నా చేతుల్లోకి రా. జీవితాన్ని మార్చివేస్తాను, బ్రతుకును మార్చివేస్తాను, రూపురేఖలు మార్చివేస్తాను. ఎంతకాలం దేని బట్టి ఏడ్చనాథగా ఉన్నాము, ఒంటరివాడిగా ఉన్నాము, నేను లేకుండా పరిగెత్తి గొప్పవాడిగా మారుదామని పరిగెత్తిని చిన్న కుమార్ జీవితం గమనిస్తే అన్ని పోనే. తింటానికి తిండి లేదు, కడుపు మల మాడిపోతుంది, ఎన్ని మంచిలు తాగుతాడు, కడుపులో పోస్తుంది, చచ్చిపోయేలాగున్న స్థితిలో. ఆ పందులకేసే పొట్టు తిరిగిన బ్రతకాల పరిగెడితే ఆ పొట్టు దొరకలేదు. దేవుడు చదువా, దేవుడు లేని వాడికి బ్రతుకు లేదు, దేవుడు తోడు లేని వాడికి సుఖము లేదు, దేవుడు లేని వారికి ఆనందం లేదు. సోదరా, నీ జీవితం నూరేళ్ళు బాగుండాలి దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం పచ్చగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మనిషి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండకూడదని దేవుడు కోరుకుంటూ వెళ్ళిపోతుంటే, ఎందరో జీవితాలు దేవుడితో ఉంటే ఒక మన్ను తాకూడదు, దేవుడితో ఉంటే సిగరెట్ తాకూడదు, దేవుడితో ఉంటే కోసిన మాకు వెళ్ళకూడదు, దేవుడితో ఉంటే విచారం చేయకూడదు. వద్దా, దేవుడు మాకు వద్దని లోకముల సుఖబంధ పరిగెత్తి జీవితంలో ఉండి అప్పులు పాలై రోగాలతో బాధలు కష్టాలు వెళ్ళిపోయి చావు దాకా వెళ్ళిపోతున్న కుటుంబాలు